విక్రమ్ ఆఫీస్లో ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాడు. అసలు వీడు కాల్ చేశాడా లేడా అని ఆలోచిస్తున్నాడు. వీడికి కిషోర్ గాడికి ఏ పని చెప్పినా సరే ఎప్పుడు స్లోగానే చేస్తుంటాడు అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు చిన్నగా కాల్ రింగ్ వినపడింది. అప్పుడు విక్రమ్ త్వరగా ఫోన్ తీసుకొని ఎవరు అని కాల్ స్క్రీన్ చూస్తే కిషోర్ అని అర్థమైంది. కాల్ ఎత్తి కిషోర్ అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు సార్ ఇక్కడ కాస్త తేడాగానే ఉంది. ఏమైంది? ఆల్రెడీ మనం కాకుండా రామ్ మిస్ అయ్యాడని వేరే వారు కూడా కేసు వేశారు. ఎవరు? అది అది రంగనాథ్ ఫ్యామిలీ సార్. రంగనాథ్ ఫ్యామిలీ? అదే సార్, రామ్ వాళ్ళ అమ్మ గార్డియన్స్. అదేంటి రంగనాథ్ ఫ్యామిలీ రామ్ కోసం వెతకడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏమో సార్, ఇక్కడ చూస్తుంటే ఏదో పెద్ద మ్యాటర్లానే ఉంది. అయినా రామ్ రంగనాథ్ ఫ్యామిలీ ఇంటి నుండి వచ్చి దగ్గర 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడెందుకు వెతుకుతారు సార్? ఏదో తేడాగా ఉంది కిషోర్. వాళ్ళు కారణం లేకుండా ఏ పని చేయరు. అలాంటిది రామ్ కోసం ఇంతగా వెతుకుతున్నారంటే ఏదో పెద్ద మ్యాటర్ ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అసలు వాడే ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావాలి. ఇంతకీ అక్కడ ఎవరున్నారు? ఈ స్టేషన్లో అదే సార్, అతని గార్డియన్ రంగనాథ్ లాయర్ ఉన్నాడు సార్. రంగనాథ్ లాయరా? గార్డియన్ ఎవరు? అదే సార్, రంగనాథ్ లాయరే ఉన్నాడు. సరే, వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఏమో సార్, పోలీస్ దగ్గర ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏదో అర్థం కావట్లేదు. వాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియాలి. అసలు రంగనాథ్ ఫ్యామిలీ రామ్ కోసం ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలియాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నువ్వు ఆ విషయం గురించి మొత్తం తెలుసుకో అని కిషోర్కి చెప్పాడు. అప్పుడు కిషోర్, సార్ ఈ విషయం తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు, కానీ ఇంతకీ ఆ రామ్ ఎక్కడున్నాడో తెలీదు. చూస్తే వీళ్ళకు కూడా అంత తెలియనట్టు లేదు. అదేంటి? సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నువ్వు ఆ పనిలో ఉండు అని విక్రమ్ కాల్ కట్ చేశాడు. అది చూసిన కిషోర్, వీడు మళ్ళీ టెన్షన్ పెట్టాడు. ఈ రామ్ గాడు ఎక్కడున్నాడో ఏంటో, వీడు దొరికే వరకు నాకు చావు కనిపించేలా ఉంది అని కాల్ కట్ చేశాడు. అప్పుడు అది విన్న విక్రమ్, అసలు రామ్ ఎక్కడ ఉన్నాడు? అసలు రంగనాథ్ ఫ్యామిలీ రామ్ కోసం ఎందుకు వెతుకుతున్నారు? రామ్కి ఆ ఫ్యామిలీకి అంత మంచి కనెక్షన్లు లేవు, ఎందుకు వాడి కోసం వెతుకుతున్నారు అని విక్రమ్ ఆలోచిస్తున్నాడు. ముందు రామ్ తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం రాసించేశాడు. ఇప్పుడు ఎందుకు వెతుకుతున్నారు? ఏదో తేడా ఉంది అని ఆలోచిస్తున్నాడు. రంగనాథ్ ఫ్యామిలీ నాకు తెలిసి వాళ్ళు ఏదో పని చేయరు. ఏదో పని చేయడమే వాళ్ళకి మెయిన్ రీజన్. కుంపదీసి రామ్ని వీళ్ళు కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేసి డ్రామాలు ఆడుతున్నారా అని విక్రమ్ ఆలోచిస్తున్నాడు. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి, తప్పైనా పర్వాలేదు అని విక్రమ్ తనలో తను మాట్లాడుతున్నాడు. అయినా కాస్తో కూస్తో ఆస్తి ఆల్రెడీ రామ్ మీద రాసించేశాడు. ఇంకెందుకు వెతుకుతున్నారు? ఎక్కడో తేడా ఉంది. ఈ విషయం గురించి బాగా ఆలోచించాలి. మరోవైపు ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఒక మనిషి టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఒక రూమ్ వైపు చూస్తూ టెన్షన్ పడుతున్నాడు. అప్పుడు ఆ రూమ్ డోర్ మెల్లగా తెరుచుకుంది. ఆ రూమ్లో నుంచి ఒక డాక్టర్ వచ్చాడు. డాక్టర్ అతనికి, ఎలా ఉంది సార్? సార్, అతనికి ప్రస్తుతానికైతే బాగానే ఉంది, చిన్నగా కోలుకుంటున్నాడు. థ్యాంక్ యూ డాక్టర్. సరే కానీ అతనితో మాట్లాడొచ్చా? లేదు సార్, అతనికి తలకి చిన్నగా దెబ్బ తగిలింది. దెబ్బ చిన్నదైనా బ్లడ్ బాగా పోయింది. నాకు తెలిసి త్వరలోనే కళ్ళు తెరుస్తాడు. అది ఎలానో ఎప్పుడని నేను చెప్పలేకపోతున్నాను. ఏదైనా సీరియస్ అంటూ ఏం లేదు. ఓ 12 గంటలు అబ్జర్వేషన్లు పెడితే మంచిదని ఆలోచిస్తున్నాను. సరే డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, అతనికి ఏం కాకూడదు. ఓకే సార్, అతనికి ఏం కాదు, ఈ గ్యారెంటీ మాత్రం నేను ఇవ్వగలను. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఒక మనిషి చూడడానికి 5.5 అడుగులు, వయసు 40 పై ఉంటుంది. ఆ మనిషి పేరు లాయర్ కరణ్. అతను పోలీస్తో, ఏంటి సార్ కేసు పెట్టి 3 రోజులు అవుతుంది, ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు,
ఎలా సార్? మీరు చెప్పిన వ్యక్తి గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఖచ్చితంగా అతన్ని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో సీసీటీవీలో ఏం జరిగినా ఫుటేజ్లో ఈజీగా పడుతుంది. అలాంటిది ఆ కుర్రాడు ఏ కెమెరాలో కనిపించకుండా అంతగా అతని రూమ్ దగ్గర కూడా వెతుకుతున్నాం. అయినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ కిషోర్ వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉన్నాడు. అతను ఉన్నాడని వాళ్ళు గమనించలేదు. మరోవైపు ఒక డార్క్ రూమ్లో ఒక 10 మంది మాస్కులు వేసుకొని అక్కడ కాపలా కాస్తున్నారు. చీమ చిటుక్కుమన్న నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆ రూమ్లో సీజర్స్ సౌండ్స్ వస్తున్నాయి. ఒక డాక్టర్ చాలా కష్టపడుతూ ఆ మనిషిని బతికేయాలని చూస్తున్నాడు. ఆ డాక్టర్ కళ్ళలో భయం, తనని ఏమో చేస్తారని భయం. ఒకవేళ ఈ ఆపరేషన్ సక్సెస్ కాకపోతే ఖచ్చితంగా తనని చంపేస్తారని అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ఒక పెద్ద శబ్దంతో ఆ డోర్ ఓపెన్ అయ్యింది. ఆ డాక్టర్ ఆపరేషన్ కంప్లీట్ అయ్యిందా అని అడిగాడు. అయింది సార్, అయ్యింది. కానీ బ్లడ్ బాగా పోయింది. ప్రజెంట్ కాస్త పర్వాలేదు. త్వరలోనే కళ్ళు తెరుస్తాడని చిన్నగా మనిషి అనుకుంటున్నాడు. అప్పుడు డాక్టర్ గట్టిగా చెప్పండి సార్, అసలు అతనికి ఇప్పుడు ఎలా ఉంది? సార్, ప్రస్తుతానికి అతనికి బ్లడ్ బాగా పోయింది. కాళ్ళు చేతులకి చాలా దెబ్బలు తగిలాయి. అందులో కారు గుద్దడం వల్ల అతని తలకు కూడా ఒక దెబ్బ తగిలింది. ఇప్పటికైతే ఆ దెబ్బలకి నేను ట్రీట్మెంట్ చేశాను. లోపల ఎటువంటి గట్టి గాయాలు తగలలేదు. కానీ అతను ఎప్పుడు కోలుకుంటాడో గట్టిగా అయితే చెప్పలేను సార్. అది విన్న ఆ మనిషి చిన్నగా వెలుగులోకి వచ్చాడు. చూడ్డానికి 6 అడుగులు ఎత్తు, ఎవరైనా చూస్తే భయపడేలా పర్సనాలిటీ. కానీ చూడ్డానికి తన ముఖంలో ఏదో పైశాచిక ఆనందం కనిపిస్తుంది. ఆ డాక్టర్ భయపడుతూ, సరే, ఇతను త్వరలోనే కళ్ళు తెరుస్తాడు అని అంటున్నాను. నీకు 24 hours టైం ఇస్తున్నాను. అతను నయం అవ్వాలి. సార్, సరే సార్, 24 hours అబ్జర్వేషన్లో పెడతాను. అతను కళ్ళు తెరిచేలా నేను చూసుకుంటాను. చూసుకోవాలి, లేకపోతే నీ ప్రాణానికి నేను గ్యారెంటీ ఇవ్వలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. మరోవైపు లాయర్ కరణ్ త్వరగా ఒక ఇంట్లోకి వెళ్తున్నాడు. ఒక బంగ్లాలో ఎలా ఉంది, ఇల్లంతా పనులే. అప్పుడు లాయర్ కరణ్ ఆ ఇంట్లోకి మెల్లగా వచ్చాడు. అప్పుడే ఒక డోర్ తెరుచుకుంటూ ఒక పెద్దాయన, చూడ్డానికి 65 ఏళ్ళు ఉంటాయి, ఒక కుర్తాలో వేసుకొని గంభీరంగా హాల్లోకి వస్తున్నాడు. అది చూసిన పనులు భయపడుతూ అందరూ పక్కకి వెళ్ళారు. చీమ చిటుక్కుమనే నిశ్శబ్దం వచ్చింది. లాయర్, ఏంటా లాయర్, ఏమైంది? అబ్బాయి దొరికాడా అని అడిగాడు. అప్పుడు ఆ లాయర్ కరణ్, త్వరలోనే పట్టుకుంటాం సార్. నాకెందుకో వాడి మీద డౌట్గా ఉంది సార్. ఎవరి మీద? అదే సార్, మీ రివైల్, బిజినెస్ రివైల్ అర్జున్ మీద. ఏంటి, వాడికి ఏమవసరం అని చిరాగ్గా అన్నాడు రంగనాథ్. సార్, మనకి తెలియదే ఉంది సార్. మనం ఓడిపోవాలని ఇక్కడ గట్టిగా ట్రై చేసేది అర్జున్. అలాంటిది ఈ అబ్బాయి కోసం కిడ్నాప్ చేయలేడంటారా? అయినా ఆ అబ్బాయికి కోసం మనకంత పని ఉందని వాడికి తెలిసింది. ఏముంది సార్, హీరోలో డబ్బు పెట్టని పనే ఉంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను, ఏదో తేడాగా ఉంది. ఖచ్చితంగా ఆ అబ్బాయి కోసం మనం వెతుకుతున్నామని అర్జున్కి తెలుసని నాకు అనుమానంగా ఉంది. సరే, ఇప్పుడు ఏం చేయాలి? అయినా ఆ అబ్బాయికి మనకి ఎంత అవసరం వాడికి తెలిస్తే ఆ విషయం మనకి చాలా డేంజర్ అని రంగనాథ్ అనుకుంటున్నాడు. అప్పుడు లాయర్, సార్, ఇప్పుడు 7 ఏళ్ల క్రితమే రామ్ ఆస్తి రాసుకున్నాం. ఇప్పుడు వాడి మీద ఏం చెప్తాను సార్? ఏం చేస్తామో నాకు తెలీదు. అయినా ఆస్తి నా మీద ఉండాలి, నా పేరు మీద రావాలి అని గట్టిగా అరిచాడు. అప్పుడు లాయర్ భయపడుతూ, సార్, మీ అల్లుడు గారు చాలా తెలివైనడు. ఎవరు అల్లుడు? అదే సార్, మీ కూతురు భర్త. అది వాడు నా
కూతురు భర్త మాత్రమే, నా కల్లుడు కాదు అని అన్నాడు. అప్పుడు లాయర్ కరణ్, కూతురు భర్త అంటావు, అది కూతురు భర్త ఆస్తి మాత్రం కావాలి నీ అప్ప అని వాడు మనసులో రంగనాథ్ మీద తిట్టుకుంటున్నాడు కరణ్. అలా చూస్తుంటుంటే అప్పుడు రంగనాథ్ ఆ లాయర్ వైపు చూసి, ఏంటయ్యా ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగారు. అదే సార్, మీ అల్లుడు గారు బాగా తెలివైనవారు. ఒకవేళ తనకేమైనా అయితే రామ్ మీద ఆస్తి ఖచ్చితంగా మీరు రాసుకుంటారని ముందే ఊహించాడు. అందుకేమో రామ్కి పెళ్ళైన తర్వాత మాత్రమే ఆస్తి రామ్ ఎవరికైనా రాసించే హక్కు ఉందని రాసి వీలునామా పెట్టాడు. అందుకే కదా సార్ మనం ఇంత తనలాడుతున్నాం. ఇది 7 ఏళ్ల క్రితం తెలిసింటే అప్పుడే ఏదో చేసేవాళ్ళం. ఇప్పుడు రామ్ ఏం చేస్తున్నాడో ఏంటో. సరే సార్, ఇంతకీ రామ్కి మీ మనవరాలు పెళ్లి చేసుకుంటాడంటావా? తెలీదు, కానీ చేసుకోవాలి. ఎలా అన్నా చేసుకుని ఎలా చేయాలి అని అన్నాడు. సరే కానీ ఇంతకీ రామ్ రూమ్లో ఉన్న అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? తెలీదు సార్, రూమ్లో ఆ అమ్మాయి గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ త్వరలోనే తెలుసుకుంటాను సార్. అవును, ఇంతకీ ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఏమో సార్, తన ఇన్ఫర్మేషన్ ఏది దొరకట్లేదు ఎంత ట్రై చేసినా. సరే సార్, ఇంతకీ రామ్ని పెళ్లి చేసుకోవాలని మీ మనవరాలకు తెలుసా? నా మనవరాలకి తెలీదు, కానీ చెప్పాలి. ఆ విషయం గురించి నేను చూసుకుంటాను. తను ఇప్పుడు యూఎస్లో ఉంది, త్వరలోనే వస్తుంది. వచ్చాక ఆ విషయం గురించి మాట్లాడతాను అని అన్నాడు. సరే సార్, ఇక నేను బయలుదేరుతాను అని కరణ్ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు కిషోర్, ఈ రామ్ గడ్ ఎక్కడున్నాడో ఏంటో, రోజు రోజుకి వీడిని వెతికే వరకు నేను పోయేలా ఉన్నాడు. ఈ విక్రమ్ గడు అంత ఈజీగా నన్ను వదిలేలేడు. ఈరోజు జాబ్ పోయినా పర్వాలేదు, వీడి గురించి మొత్తం తెలుసుకుంటాను. ఎలాగైనా విక్రమ్ సార్తో ఈ రామ్ గురించి తెలుసుకోవాలి అని త్వరగా వెళ్తున్నాడు. రూమ్ దగ్గరకు వచ్చి విక్రమ్ సార్ అని చిన్నగా డోర్ తెరిచాడు. అప్పుడు విక్రమ్ కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. వీడొక్కడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు అని చిన్నగా మాట్లాడుతూ, విక్రమ్ సార్ ఏంటి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. సార్, 3 రోజుల క్రితం రామ్ గురించి ఒక విషయం తెలిసింది సార్. ఏంటది? రామ్ నిజంగా హాస్పిటల్కి వెళ్ళాడు సార్. కానీ విచిత్రం ఏంటో ఆ ఏరియాలో ఒక సీసీటీవీ ఫుటేజ్ పనిచేయలేదు ఆ టైంలో. కానీ ఒక్క ఫుటేజ్లో మాత్రం హాస్పిటల్కి వెళ్ళాడని మనకు దొరికింది సార్. సరే, తర్వాత ఏమంటావు? సార్, అక్కడ రామ్కి హాస్పిటల్ ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. ఏదో తెలియని ఒక కారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. రామ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏమో సార్. ఆ పక్కనే ఉన్న హాస్పిటల్ తనని జాయిన్ చేశారంట. ఆ తర్వాత ఎవరో 10 మంది వచ్చి రామ్ని మేము ట్రాన్స్ఫర్ చేయించుకుంటాం, ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తామని తీసుకెళ్లారంట. అది ఎవరికి తెలీదు. విచిత్రం ఏంటంటే అక్కడ హాస్పిటల్లో ఏంటో అక్కడ ఆ రోజు పనిచేసిన వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. అందులో ఏంటో సార్, అక్కడ గంటసేపు కెమెరాలు పనిచేయలేదంట. అదేంటి, కొంపదీసి దీని వెనుక రంగనాథ్ ఫ్యామిలీ ఉందా? లేదు సార్, వాళ్ళకు కూడా ఈ విషయం గురించి తెలిసినట్లేదు. కానీ వాళ్ళు కూడా గట్టిగానే వెతుకుతున్నారు. సరే, మళ్ళీ ఇప్పుడు రామ్ ఎక్కడ ఉన్నాడు ఏమో సార్. అది విచిత్రం ఏంటో కానీ అతని గురించి ఖచ్చితంగా ఆ కెమెరాలు ఎక్కడా పనిచేయలేదు. సరే, ఇప్పుడు హాస్పిటల్లో ఏం జరుగుతుందో. పనిచేసిన వారు ఆ కుర్రాడికి చాలా దెబ్బలు తగిలాయి, కానీ పెద్దవని కాదని చెప్పారు సార్. అయినా వాళ్ళు వినకుండా అతన్ని తీసుకెళ్లారంట. ఆ తర్వాత నేను ఆల్రెడీ వేరే హాస్పిటల్లో చెక్ చేశాను సార్. ఆ టైంలో ఎవరు తనని ఆ వయసు ఉన్న కుర్రాళ్ళని ఎవరిని తీసుకొచ్చి జాయిన్ చేయలేదంట. ఖచ్చితంగా బయటనే ట్రీట్మెంట్ చేపిస్తున్నారు సార్. అది విన్న విక్రమ్, సరే సార్, ఇలా అడుగుతున్నాను తప్ప అనుకోండి, ఎవరు సార్ ఆ రామ్? ఎందుకు ఇంతమంది అతని కోసం వెతుకుతున్నారు? అసలు రామ్కి మీకు ఏం సంబంధం? అసలు 3 వారాలుగా చూస్తున్నాను, మీరు ఏ విషయం తెలుసుకోకుండా ఆ విషయం మాత్రమే తెలుసుకుంటున్నారు. అసలు ఎవరు సార్ ఆ రామ్? అది విన్న విక్రమ్ మౌనంగా ఉన్నాడు. సార్, ప్లీజ్ సార్ చెప్పండి సార్,
ఎన్ని రోజులుగా వెతుకుతున్నాను. కనీసం అతని కోసం ఏదో తెలియకుండా ఎంత వెతికినా ఎటువంటి ప్రయోజనం లేదు. కనీసం ఎవరు సార్ 7 ఏళ్ళు ఇండియా రాంది, మీరు ఇండియా వచ్చి అతని కోసం ఎందుకు వెతుకుతున్నారు? అసలు ఏం జరిగింది సార్? విక్రమ్, చెప్తాను. నువ్వు అడిగావని కాదు, నేను చెప్పాలని చెప్తున్నాను. త్వరలోనే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అప్లోడ్ చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వ్యూస్ రావట్లేదు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.